కర్నూలు మాంటిస్సోరీ స్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి లోకల్ స్పాన్సర్ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో విజేతలుగా ఎంపికైన మహిళలకు మంత్రి భరత్ బహుమతులు అందజేశారు. సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రతి ఏడాది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహించడంపై మంత్రి టీజీ భరత్ అభినందనలు తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళతో వెరీ గుడ్ రిలేషన్షిప్. మా టీజీడీ గ్రూప్ సంస్థ ఎట్లా అనుకుంటామో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా మా సంస్థ కిందనే అనుకుంటుంటాం. మన ఫీలింగ్ ఎక్కువ అనమాట. బట్ వాట్ ఎవర్ అండి, ఏబిఎన్ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి సంక్రాంతి ముగ్గుల పోటీ ఇట్లాంటి కార్యక్రమం చేసేదానికి వాళ్ళు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏమంటే ఎంకరేజ్ చేసేదానికి. అసలు కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు ముగ్గులు ఇవన్నీ వేసేదానికి మర్చిపోయింటారు. బట్ ఇట్లాంటివి అయితే ఒక కాంపిటేటివ్ లెస్ వస్తుంది, ఏదో ఉంటుంది, అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, గుర్తింపు వచ్చేదానికి అవకాశం ఉంటుందని మీ పిల్లలు కూడా ఎంకరేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. చాలా మంది ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మన బిజీ వాళ్ళు అందరూ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళు ముగ్గులు ఎట్లా వేసే అసలు ఆ ఐడియా కూడా ఉండవు అనమాట. ఏదో ఒక గ్రాఫిక్ డిజైన్ వేసేస్తాము, లేకపోతే సెల్ ఫోన్లో వేసేస్తాము అనుకుంటున్నాం. బట్ ఇది ముగ్గులు వేసి కూడా నా ప్రకారము ఒక ఎక్సర్సైజ్ కావాలి. స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ 45 minutes డైలీ ముగ్గులు వేయడం ఇంటి ఒక సాంప్రదాయము, మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ సిస్టమ్ లోపల వెళ్ళిపోతాను. బట్ మీరు షుడ్ బి బ్రాండ్ అంబాసిడర్స్. రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎదుర్కొంటే వాళ్ళు ఎవరైతే అసలు చేస్తారో మీరు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి చెప్పాలా, పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మనకు తెలియని ఎక్సర్సైజ్ చేస్తున్నట్లే. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వేసాను, సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మేము పూల బజార్లో ఉంటాము. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ముగ్గుల పోటీ పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా వారు వద్దన్నా కానీ నేను ముందుకు వచ్చాను. చాలా చాలా ఆనందంగా ఉంది సార్.